ఇక 'ఆంధ్రజ్యోతి' చూస్తే మనం 'ఆంధ్రజ్యోతి'లో ఇదిగో ట్రంప్ మామ గురించి రాశారు. మరో 25% సుంకం, భారత్‌పై ట్రంప్ సుంకాల బాంబు. ఇప్పటికే ప్రకటించిన 20% అదనం మొత్తంగా 50%కి పెంచేశారట. ఇక నెక్స్ట్ తడాకా చూపిస్తాం. బీసీల రిజర్వేషన్లకు ఆమోదం తెలకపోతే ప్రధాని మోడీని గద్దె దింపుతామని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇక హైకోర్టులో ఏం జరుగుతుంది? సివిల్ కేసుల్లో క్రిమినల్ విచారణ సమర్థిస్తారా? ఈ తరహా తీర్పులు బాహ్య ప్రభావాల వల్ల వస్తున్నాయా లేక అవగాహన లేమితోనో ఆశ్చర్యం వేస్తుంటుంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుతో సుప్రీంకోర్టు ఆగ్రహం అండి. పదవి విరమణ చేశాక ఆయన అసలు క్రిమినల్ కేసుల విచారణ అప్పగించదంటే అసాధారణ ఆదేశాలు. ఇది ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లాంటి ఆదేశాలు ఇవ్వటం కోర్టు. ఇదిగో ఈ సృష్టి కేసుది ఒక్కొక్కటి బయటకు వస్తుందండి. మామూలు అరాచకాలు చేయలేదు వీళ్ళైతే. 80 మంది శిశువుల విక్రయం అంట. అసలు ఇది ఇన్ఫెర్టిలిటీ సెంటర్గా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ ఎన్ని వీళ్ళు చేసిన అరాచకాలు లెక్క పెట్టలేనన్ని అరాచకాలు చేశారు. మాట్లాడదాం వాటి గురించి కూడా డీటెయిల్డ్గా. నిన్న ఈ ఇష్యూ గురించి మనం కొంచెం మాట్లాడాలి. మనోడు విజయ్ దేవరకొండ ఈ దాన్ని ఏమంటారు ఈడీ విచారణకు హాజరయ్యాడండి. ఈడీ విచారణకు హాజరైన తర్వాత మనోడు వచ్చిన తర్వాత మనోడి బాడీ లాంగ్వేజ్ కానీ, మీడియాతో మనోడు మాట్లాడే విధానం కానీ, మనోడు దాన్ని కప్పిపుచ్చుకునే విధానం కానీ అత్యంత పరమ చెత్తలా ఉంది. ఆ పొగరు సినిమా హీరో అనుకుంటున్నాడేమో. బయట నువ్వు హీరోవి కాదు బాబు విజయ్ దేవరకొండ. బయట నువ్వు హీరో కాదు, నువ్వు సినిమాల్లోనే హీరో. అది కూడా సినిమాల్లో ఏమి మనోడికి అర్జున్ రెడ్డి తప్ప హిట్లే ఉన్నాయి, వరుసగా అన్ని ఫ్లాప్లేగా. నిన్న చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడు. ఆ వీడియో చూపించి మరీ మాట్లాడదాం మనం ఒకసారి, అది కూడా చూద్దాం మనం. సో ఇవి మనకి జ్యోతిలో కనబడుతున్నాయి. ప్రధానంగా